సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు పట్నం వాసులు పల్లె వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఉదయం నుంచి ప్రధాన కూడళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు రద్దీగా మారాయి. బస్సుల్లో సీట్లు లేకపోయినా నిల్చుని వెళ్లేందుకు సైతం వెనకాడడం లేదు ప్రజలు. అటు రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతోంది. ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కొందరు బస్సులు ఖాళీ లేకపోయినా అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు ప్రజలు సొంత వాహనాల్లో గ్రామాలకు బయలుదేరడంతో రహదారులు రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే మరింత రద్దీగా మారింది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల బారులు తీరాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఎల్బీనగర్ బస్టాప్ కిక్కిరిసిపోయింది. దీంతో ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం తాత్కాలిక షెల్టర్లు, అదనపు కుర్చీలు ఏర్పాటు చేశారు. రాత్రుల్లో సర్వీసులు నడపడంతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసులను మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. రద్దీ కారణంగా సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడికక్కడ ప్రయాణికులు తమ తమ సొంతూళ్లలో పెద్ద పండుగను జరుపుకునేందుకు సొంతూళ్ల బాట పట్టడంతో ఒక్కసారిగా నగరంలోని బస్టాండ్లు, అలాగే కూడళ్లన్నీ కూడా ఒక్కసారిగా జనం రద్దీతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికుల కోసం అటు ఆర్టీసీ కూడా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అర్ధరాత్రి బస్ సర్వీసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది, ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ముఖ్యంగా బస్సు సర్వీసులను మైక్లో అనౌన్స్ చేస్తుంది ఆర్టీసీ. ప్రయాణికులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. ఎల్బీనగర్ దగ్గర భారీగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు ఉండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు యజమానులు కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. గిరాకీలు లేవని అంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రైవేట్ యజమానులు తమకు గిరాకీ లేదంటూ చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు హల్చల్గా మారింది. అయితే సూర్యాపేట, కోదాడ, ఖమ్మం వెళ్లే ప్రయాణికుల కోసం ట్రావెల్స్ బస్సులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఫ్రీ బస్ కారణంగా వ్యాపారాలు తగ్గిపోయాయంటున్నాయి ఇటు ట్రావెల్స్ వ్యాపార సంస్థలు. ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు ఫ్లైట్ ఛార్జీలతో సమానంగా ఉన్నాయంటున్నారు ఇటు ప్రయాణికులు. అందుకే ఆర్టీసీ వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు భారీగా పెంచారంటూ ప్రయాణికులు వాపోతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వైపు ప్రయాణికులు మొగ్గు చూపటం లేదు. ఆర్టీసీకే జై కొడుతున్నారు ప్రయాణికులంతా. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమకు గిరాకీ లేదంటూ లబోదిబోమంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠను అడిగి తెలుసుకుందాం. మణికంఠ, సునీల్, ఏదైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా సొంత గ్రామాలకు పయనమయ్యారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా ఇప్పటికే అటు ఆర్టీసీ కావచ్చు, అదేవిధంగా రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున వారందరికీ కూడా అదనపు బస్సులు, అదనపు రైళ్లు కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా తమ తమ సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో బుకింగ్స్ లేనటువంటి కారణంగా కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్లో వారి సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సులలో బుక్ చేసుకున్న వారంతా కూడా ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పోల్చుకున్నట్టయితే 4 రెట్ల వరకు కూడా అదనపు ఛార్జీలు బాదుతున్నారంటూ కూడా ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్సులను బుక్ చేసుకున్న వారంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఫ్లైట్ ధరలకు సమానంగా ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సుల ధరలు ఉన్నాయంటూ కూడా ఒక పక్క ప్రయాణికులు చెప్పుకొస్తుంటే, మరో పక్క కోదాడ, సూర్యాపేట, ఖమ్మం లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు 4-వీలర్ వాహనాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి 4-వీలర్ వాహనాలలో అక్కడి నుంచి ఖమ్మం నుంచి కావచ్చు, సూర్యాపేట నుంచి వారంతా కూడా ఎర్టిగా వాహనాలు, అదేవిధంగా షిఫ్ట్ డిజైర్ లాంటి వాహనాలతో ఇక్కడికి ఖాళీగా వచ్చేసి ఇక్కడ నుంచి ప్రయాణికులందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున 4-వీలర్ వాహనాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పటికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రయాణికులంతా కూడా ఫ్రీ బస్సు వైపుకే మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీ సర్వీసుల వైపు
వైపే మొగ్గు చూపుతున్నారు. ఖమ్మం, సూర్యాపేట, కోదాడ లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉదయం నుంచి వచ్చి వేచి చూస్తున్నటువంటి వారు కొందరైతే, మరికొంతమంది నిన్నటి నుంచి కూడా వచ్చారు, ఖాళీ వాహనంతో వచ్చారు. తిరిగి వెళ్తామంటే ప్రయాణికులు రావట్లేదంటూ కూడా అటు 4-వీలర్ వాహనాలకు సంబంధించిన వారంతా కూడా వాపుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వారంతా కూడా పూర్తిగా ధరలంతా కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. అందుకే చాలా వరకు కూడా ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు అంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాం. ఎల్బీ నగర్ దగ్గర ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా తాత్కాలికమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అదనంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. రాత్రి వేళలో కూడా బస్సు సర్వీసులు కొనసాగుతాయి కాబట్టి లైట్లను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటటువంటి ప్రయాణికులు చాలా మంది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకున్న వారంతా కూడా ఏదైతే ఎల్బీ నగర్ బస్ స్టాప్ కు కొద్ది ముందుగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా సేపటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారంతా కూడా తాము వెళ్ళేటటువంటి బస్సులను బుక్ చేసుకున్నారు, ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సులను. ఆ బస్సుల కోసమే ఇక్కడ చాలా సేపటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా బస్సులు మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో 4-వీలర్ వాహనాలు కూడా వస్తున్నాయి. ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి అమలాపురం కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళే వారందరినీ కూడా ఇక్కడ నుంచి పికప్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఈసారి పండగ నేపథ్యంలో 6 రోజులు సెలవులు, వరుస సెలవులు వచ్చినటువంటి నేపథ్యంలో వీకెండ్స్ శనివారం, ఆదివారం కూడా కలిసి రావడంతో ఒక పక్క ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ధరలు విపరీతంగా పెంచేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ అండి. వైజాగ్ ఎట్లా ఉన్నాయి అంటే ప్రైవేట్ ట్రావెల్స్ చార్జెస్ ఎట్లా ఉన్నాయి? చాలా హెవీగా ఉన్నాయి, బాగా ఎక్కువ ఉన్నాయి. ఎంత పడుతుంది? అరౌండ్ 5,000 to 7,000 పడుతుంది. 7,000. ఫ్లైట్ చార్జెస్ ఎంత ఉంటాయి దాదాపు? ఫ్లైట్ ఛార్జెస్ ఆల్మోస్ట్ 10,000 లాగా అలా ఉంటాయండి. ఓకే, ఈక్వల్ టు ఫ్లైట్ చార్జెస్ ఈక్వల్ టు అంటే ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఒక 2 hours నుంచి. ప్రైవేట్ ట్రావెల్స్ అన్న సర్వీసెస్ ఎక్కువగా ఇస్తున్నాయా లేకపోతే అంతంత మాత్రంగానే ఉన్నాయా? ఇప్పుడు పండగ రష్ కాబట్టి కొంచెం బాగానే ఇస్తున్నాయి. జనరల్గా అయితే కొంచెం టఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకా టఫ్. ఇప్పుడు ఆర్టీసీ చార్జీలతో పోల్చుకుంటే ఇది దగ్గర ఒక 10 రెట్లు ఎక్కువేనండి ఇది. మరి ఎందుకంటే ఇంత ఛార్జెస్ పెట్టి వెళ్ళలేరు కదా దూరం కూడా ఎవరు కూడా. ఫ్యామిలీతో వెళ్తున్నారా? లేదు, సింగిల్ అండి, సింగిల్. ఫ్యామిలీ వెళ్ళిపోయింది. చూస్తున్నాం దాదాపుగా 10 రెట్ల వరకు కూడా బస్సు ఛార్జీలు, ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ఛార్జీలను పెంచారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పండగ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ పూర్తిగా సన్నద్ధమైపోయింది. దాదాపుగా 6,400 పైచిలకు బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ రిజర్వేషన్ చేసుకునేందుకు వెసులుబాటు లేని వాళ్ళంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వైపు వస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 10 రెట్లు అధికంగా ధరలు ఉన్నాయంటూ కూడా ప్రయాణికులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. బస్సుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా సరైన స్థాయిలో బస్సులు లేక, ఒకవైపు సీట్లు కూడా లేక దాదాపు గంటల తరబడి కూడా ప్రయాణికులు వేచి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉంటే, మరోపక్క ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్దామంటే అదనపు ఛార్జీలతో బాదుతున్నారంటూ కూడా ప్రయాణికులు వాపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సునీల్.